ఇష్టం లేక ఆ బాబుని అనాథాశ్రమంలో వదలటానికుంటున్నారేమో అనుకున్నాను. కీర్తికి పెళ్ళై వెళ్ళిపోతుంది. అప్పుడు అక్క ఆస్తి మొత్తం ఆ అనాథ పిల్లోడికి వెళ్తుంది. పోనీలేండి, ఎవరికన్నా కొడుకు, వాడికి అదృష్టం రాసి పెట్టుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? వాళ్ళకి టైం ఇచ్చాను. ఆ లోపు నిరూపించుకోకపోతే పిల్లాన్ని అనాథాశ్రమంలో వదిలేస్తానని చెప్పాను కదా. జగదాత్రికి 1 గంట టైం ఇస్తేనే అందర్నీ మాయ చేస్తుంది. మీరింకా ఎన్ని రోజులు టైం ఇచ్చారు? ఎలాగైనా అబద్ధాన్ని నిజం చేసేస్తుంది. పదండత్తయ్య, వెళ్దాం. కౌశికి, కౌశికి, సురేష్, సురేష్, సురేష్. ఏమైందత్తయ్య? ఎందుకలా అరిచారు? మీకిచ్చిన టైం అయిపోయింది. ఈ బాబు మీ కొడుకేనని నిరూపించుకోలేకపోయారు. బాబునిస్తే అనాథాశ్రమంలో చేర్పించొస్తా. అత్తయ్య, వీడు నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు. వీడికి అనాథాశ్రమంలో ఉండాల్సిన అవసరం ఏముంది? అయినా జగదాత్రి కేదార్లు ఇవాళ రాత్రి వరకు టైం అడిగారు కదా చెల్లెమ్మా, మళ్ళీ ఇదేంటి? ఆలోచించుకో కౌశికి. నీకు బాబు కావాలో, నేను సురేష్ కావాలో, నేను సురేష్ కావాలో, నేను సురేష్ కావాలో, నేను సురేష్ కావాలో. వాడిని జీవితంలో ఉంటే మేముండము. మేముండాలంటే వాడు ఉండకూడదు, వాడు ఉండకూడదు, వాడు ఉండకూడదు. అమ్మా, మాట్లాడకు సురేష్, మాట్లాడకు సురేష్. నువ్వు కౌశికి ఏం చేసినా, కలిసి ఉన్నా విడిపోయినా ఏ రోజు నేను ఏమీ అనలేదు. కానీ ఇలా ఒక అనాథ బిడ్డని తీసుకొచ్చి మీ కొడుకన్న భ్రమలో ఉంటానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, నేను చూస్తూ ఊరుకోను, చూస్తూ ఊరుకోను. టైం అయిపోయింది. అత్తయ్య ఇంట్లో ఏం గొడవ చేస్తుందో ఏంటో ఏం తెలియట్లేదు దాత్రి. వదిన మావయ్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు. నాది కాని రక్తం నా వారసత్వంగా మిగిలిపోతుందంటే నేను సహించను. అందుకే నీకు వీడు కావాలనుకుంటే ఈ క్షణం నుంచి సురేష్ కి నీకు ఎటువంటి సంబంధం ఉండదు, ఎటువంటి సంబంధం ఉండదు, ఎటువంటి సంబంధం ఉండదు, ఎటువంటి సంబంధం ఉండదు. కానీ డిఎన్ఏ టెస్ట్, అది కూడా ఆ ల్యాబ్లో రాజుతో చేయించింది మనమే కదా నిషి. పోలీసు నా కొడుకు. అక్క, ఈ పని ఎవరు చేశారో నాకు నిజంగా తెలీదు. నువ్వు టెస్ట్ చేస్తున్నావు తెలుసుకొని నా శత్రువులు ఎవరైనా ఈ పని చేసి నా పేరు చెప్పుండొచ్చు. అవునమ్మే, నీకు నీ కుటుంబం మీదున్న ప్రేమ గురించి తెలుసు కాబట్టి నీకు నీ కుటుంబాన్ని దూరం చేయాలని ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు కదా. ఏంటది నా ఆలోచిస్తున్నారు? వీళ్ళు చెప్తుంది నిజమని నమ్ముతున్నారా? తెలీదు జగదాత్రి. ఇంత జరిగాక యువరాజు ఇలాంటి పని చేసే ధైర్యం చేయడని నేను నమ్ముతున్నాను. వాడు తప్పు చేయకుండా, చేశాడని ప్రూవ్ అవ్వకుండా వాడిని నేనేమీ అనలేను. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకొని, చూస్తూ ఊరుకొని. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అసలు ఇక్కడ సమస్యని పక్కన పెట్టి అందరూ ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఎవరో రాసిన ఒక డైరీని తీసుకొచ్చి చూపిస్తే నమ్మేయాలా? ఇది ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ అత్తయ్య. ల్యాబ్ కి వెళ్ళి తీసుకొస్తున్నాం. మీకు దీని మీద కూడా నమ్మకం లేకుంటే ఇంకొక టెస్ట్ కూడా చేపిస్తాం పిన్ని గారు. కాబట్టి ఈ బాబు వదినకి అన్నయ్యకి పుట్టిన బాబు కాదని ఇక్కడ ఎవ్వరూ అనకండి. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల మనస్పర్ధలన్నీ తీరిపోయాయి. అవును బాబాయ్. రేపు పొద్దున్నే మీ యానివర్సరీ సందర్భంగా మనం అందరం గుడికి వెళ్తాం కదా, అప్పుడు బాబు పేరు మీద కూడా అర్చన జరిపిద్దాం. సరే అమ్మా. జగదాత్రి, కేదార్, అక్క, మీరు రేపు ఏ పనులు పెట్టుకోవద్దు. పిన్ని బాబాయ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, పొద్దున్నే మనం గుడికి వెళ్తున్నాం. ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నామని మళ్ళీ వాళ్ళని పిలుస్తారేంటదిరా?
ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీనే ఫ్యామిలీనే. కుటుంబం అనుకోకపోతే కౌశికి కష్టాన్ని తీరుస్తారా?